న్యూస్ లో పెడతాను. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు పలంనేరు నియోజకవర్గం తరఫున బాబు గారికి సంఘీభావంగా ఆయన మీద పెట్టిన అక్రమ కేసులను ఈ ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉన్న ఈ ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి బాబు గారి మీద పెట్టిన తప్పుడు కేసును ఎత్తేయాలని, అదేవిధంగా మా నియోజకవర్గ నాయకుడు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసులను కూడా ఎత్తేయాలని ఈరోజు శ్రీ అరుణాచలేశ్వరుణ్ణి వేడుకోవడానికి ఇక్కడ తిరువన్నామలై అరుణాచల గిరి ప్రదర్శన కోసం ఈరోజు పలంనేరు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో కూడా కార్యకర్తలు నాయకులు తరలిరావడం జరిగింది. ఆ అరుణాచలేశ్వరుడు ఈశ్వరుడు ఈ ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించి జగన్మోహన్ రెడ్డికి తగిన శాస్తి జరిగే విధంగా ఆయన మా యొక్క విన్నపాన్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క ఆవేదనను చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, మేమందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, ఈ కుటుంబం ఎంత మానసిక క్షోభకు గురైతా ఉందో ఆ దేవదేవుడు అర్థం చేసుకుని ఈ వైసీపీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పి రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి, మరియు బాబు గారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కడిగిన ముత్యం వలె ఆయన రేపు రావాలని కూడా మేమందరం కూడా ఆకాంక్షిస్తూ ఈ రోజు ఆ దేవదేవుణ్ణి వేడుకోవడం జరుగుతా ఉంది. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. We want justice. We want justice. We want justice. We want justice. తప్పుడు కేసులను, తప్పుడు కేసులను, తప్పుడు కేసులను, ఆధారాలు లేని కేసులను, ఎలాంటి ఆధారాలు లేని కేసులను ఈ జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధిని, ఈ జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధిని, ఈ జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధిని అమరన్న నాయకత్వం.